తాజాగా మార్కెట్లోకి రెండు లైట్ వెయిట్ ఏఏ మోడల్స్ అయితే లాంచ్ అయ్యారన్నమాట. ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి, అలానే ఆంట్రోపిక్ కంపెనీ నుంచి. ఏంటి రెండు ఏఏ మోడల్స్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటగా మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖున స్టార్ట్ అయిందండి. ఇంకా చాలా మంది విద్యార్థులు ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇక ఫస్ట్ చూసినట్లయితే ఓపెన్ ఏఐ కంపెనీలో GPT OSS అనే పేరుతో ఒక లైట్ వెయిట్ మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇది రెండు ఈ లైట్ వెయిట్ ఏఐ మోడల్స్ అని చెప్తున్నారు. ఇవి ఓపెన్ వెయిట్ లాంగ్వేజ్ మోడల్స్ అని చెప్తున్నారు. రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో లో కాస్ట్ లో మీకు అందిస్తాయని చెప్తున్నారు. ప్రజెంట్ మీకు అపాచీ 2.0 లైసెన్స్ లో అయితే ఈ పర్టికులర్ మోడల్ అయితే అందుబాటులో ఉంటుందన్నమాట. ఈ మోడల్ ని రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారా అయితే దీన్ని అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళ ఇంటర్నల్ మోడల్స్ తో పోల్చుకున్నట్లయితే మోస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ అయితే ఇందులో యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఇది GPT OSS 120 బిలియన్ పారామీటర్ మోడల్ అనమాట. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓపెన్ ఏఐ వాళ్ళు O4 మినీ మోడల్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క రీజనింగ్ బెంచ్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో సుమారుగా 80 GB GPUని యూజ్ చేసి వీళ్ళు డెవలప్ చేసిన మోడల్. బట్ ఆ పర్టికులర్ మోడల్ ఏదైతే వర్క్ చేస్తుందో దాని యొక్క రిజల్ట్స్ ఏదైతే ఉందో సుమారుగా GPT OSS 20 బిలియన్ పారామీటర్ మోడల్ కూడా దానికి సంబంధించిన రిజల్ట్స్ కి సిమిలర్ గా ఇవ్వగలుగుతుందని చెప్తున్నారు. కానీ ఈ చిన్న మోడల్ కేవలం 16 GB మెమరీ ఒక ఎడ్జ్ డివైజెస్ ద్వారా కూడా రన్ చేయొచ్చు. అంత తక్కువ కాంపాక్ట్ తో అంత హై ఎఫిషియెంట్ మోడల్ అయితే మేము డెవలప్ చేస్తామని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఆన్ డివైస్ యూస్ కేసెస్ కోసం, లోకల్ ఇన్ఫరెన్స్ కోసం ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించకుండా వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ కావాలనుకుంటే అలాంటి వాళ్ళ కోసం ఈ మోడల్ అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. అలానే ఈ మోడల్స్ ని రెస్పాన్సెస్ API కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. విత్ ఇన్ ఏజెంటిక్ వర్క్ ఫ్లోర్స్ లో అయితే ఎవరైనా ఏజెంటిక్ వర్క్ ఫ్లోర్స్ యూస్ చేస్తారో వాటిలో కూడా ఈ పర్టికులర్ ఏ మోడల్ అయితే యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే మీరు వెబ్ సెర్చ్ లేదా పైథాన్ కోడ్ ఎగ్జిక్యూషన్ లేదంటే రీజనింగ్ క్యాపబిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇలా బేసిక్ టాస్క్ అయితే ఇవి చేయగలుగుతుందని చెప్తున్నారు. అలానే తక్కువ లేటెన్సీ ద్వారా మనకి అవుట్పుట్స్ ఫాస్ట్ గానే వస్తాయని చెప్తున్నారు. అలానే వీళ్ళు సేఫ్టీ కూడా ప్రయారిటీ ఇచ్చాయని చెప్తున్నారు. టెస్టింగ్ చేసే ఈ పర్టికులర్ ఫైన్ ట్యూన్డ్ వర్షన్ అయితే మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చాయని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఒక రీసెర్చ్ పేపర్ కూడా వీళ్ళు అయితే విడుదల చేస్తారని చెప్తున్నారు. ఇక వీళ్ళు GPT-2 తర్వాత చాలా కాలం తర్వాత GPT OSS మోడల్ ఏదైతే ఉందో వీళ్ళ మొట్టమొదటి ఓపెన్ వెయిట్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్తున్నారు అన్నమాట. ప్రీవియస్ గా ఇప్పుడు కూడా ఇలాగా ఈ మోడల్ అయితే యూస్ చేసలేదు. GPT-2 లో మాత్రమే ఇలాగ ఓపెన్ సోర్స్ కింద ఇచ్చారు. బట్ ఇది ఓపెన్ వెయిట్ లాంగ్వేజ్ మోడల్ కింద ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ మోడల్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఈ మోడల్ GPT OSS 120 బిలియన్ పారామీటర్ ఏదైతే ఉందో 5.1 బిలియన్ పారామీటర్స్ పర్ టోకెన్ అయితే యూస్ చేసుకుంటుందని చెప్తున్నారు. అలానే GPT OSS 20 బిలియన్ పారామీటర్ ఏదైతే ఉందో యాక్టివేట్స్ మొత్తం ఒక 3.6 బిలియన్ పారామీటర్స్ అయితే యాక్టివేట్ చేస్తుంది. అలానే ఈ మోడల్స్ కి ఫస్ట్ మోడల్ కి 117 బిలియన్, సెకండ్ మోడల్ కి 21 బిలియన్ పారామీటర్స్, టోటల్ గా ఇన్ని పారామీటర్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇక సింపుల్ గా చూడాలంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. యాక్టివ్ పారామీటర్స్ ఎంత, టోటల్ ఎక్స్పర్ట్స్ ఏంటి, కంటెక్స్ట్ లెంత్ వచ్చి అప్ టు 128K అంటే 128,000 మనకి కంటెక్స్ట్ లెంత్, అంటే అంత డీటెయిల్డ్ గా మీరు క్వశ్చన్స్ అయితే అడగచ్చు. అలాంటి ఒక మోడల్ అనమాట ఇది. ఇక దీనికి సంబంధించిన రిజల్ట్స్ గురించి చూపిస్తున్నారు. GPT OSS 120 బిలియన్ పారామీటర్ విత్ టూల్స్ ఎలా వస్తుంది దాని స్కోరు, వితౌట్ టూల్స్ అయితే ఇలాగ వచ్చింది 2463 అని చెప్తున్నారు. విత్ టూల్స్ GPT OSS 20 బిలియన్ పారామీటర్ స్కోర్ ఇది అని చెప్తున్నారు. 20 బిలియన్ పారామీటర్ మోడల్ స్కోర్ ఇది. O3 మోడల్ అయితే 2706, అలానే O4 మినీ 2719, అలానే O3 మినీ 2073. అంటే మీకు గమనిస్తే O3, O4 మినీ మోడల్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ హై పవర్ GPUస్ యూస్ చేసి జనరేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న మోడల్స్. బట్ ఇవి GPT OSS 120 బిలియన్ పారామీటర్ జస్ట్ ఒక బేసిక్ డివైస్ ద్వారా, మీ మొబైల్ ఫోన్స్ కానివ్వండి బేసిక్ డివైస్ ద్వారా కూడా రన్ చేయొచ్చు. బట్ ఓవరాల్ గా అవుట్పుట్స్ చూసుకున్నట్లయితే, మార్క్స్ చూసుకున్నట్లయితే బెంచ్ మార్క్ స్కోర్స్ అనేది ఇంచుమించుగా దగ్గరగా వచ్చిందని ఆ పాయింట్ హైలైట్ చేస్తున్నారు. ఈవెన్ యాక్యురసీ సంబంధించిన పర్సంటేజ్ కూడా చూడొచ్చు. ఇది 24.9% O3 ఉంటే ఇందులో ఉన్న GPT OSS మోడల్ 19% యాక్యురసీతో వర్క్ అవుతుందని చెప్తున్నారు. హెల్త్ బెంచ్ మార్క్స్ కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన స్కోర్స్ ఏదైతే ఉన్నాయో GPT OS కి O3 కి ఇంచుమించుగా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంది స్కోరు. హెల్త్ బెంచ్ కూడా 59.8, 57.6 ఒక 2% తేడాలో అయితే ఉంది. AME సంబంధించిన టూల్స్ మ్యాథమెటిక్స్ లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది. ఒక 2%, 3% డిఫరెన్స్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. దానికి సంబంధించిన రిలేటెడ్ గ్రాఫ్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్ రోల్ అవుట్స్, అలానే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అనే సంబంధించిన ఒక క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చూపిస్తున్నారు అనమాట. సో ఇది ఈ మోడల్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు. హగ్గింగ్ ఫేస్ లో దీన్ని ఎవరైనా కూడా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఓపెన్ AI సంబంధించిన ఒక లో వెయిట్ మోడల్ సంబంధించిన అప్డేట్. ఇక రెండో మోడల్
మోడల్ చూసుకున్నట్లయితే క్లౌడ్ సంబంధించిన ఓపస్ 4.1 మోడల్ అయితే అందుబాటులో తీసుకొచ్చారన్నమాట. ఈ మోడల్లో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో 74.5% వరకు పెరిగిందని చెప్తున్నారు ప్రీవియస్ గా ఉన్న మోడల్స్ తో పోల్చుకున్నట్టు. సానెట్ 3.7, ఓపస్ 4, ఇప్పుడు ఓపస్ 4.1. మీకు రీజనింగ్ పవర్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఇతర ప్రాబ్లమ్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా అడిగితే దాని అవుట్పుట్ సంబంధించిన లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అయినాయని చెప్తున్నారు. కాకపోతే మీరు ఓపస్ 4.1 యూజ్ చేయాలంటే మాత్రం మీరు క్లౌడ్ సంబంధించిన క్లౌడ్ ఏఐని యూజ్ చేస్తే ఫ్రీ యూజర్ కి అయితే మాత్రం యాక్సెస్ ఉండదు. ఎవరైతే పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. అలానే ఏపీఐ యాక్సెస్ ద్వారా కానీ అమెజాన్ బెడ్ రాక్ కానివ్వండి, గూగుల్ కంపెనీలో క్లౌడ్స్ వెర్టెక్స్ ఏలో కూడా ఇది అందుబాటులో అయితే ఉంటుంది అనమాట. బట్ ఈ అందుబాటులో ఉన్న ఇతర ప్లాట్ఫామ్స్ లో కూడా మనకి ప్రైసింగ్ అనేది సేమ్. ఓపస్ 4 ఏదైతే ఉందో మీరు యాంట్రోఫిక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో దీన్ని కొనుగోలు చేసిన ఇతర ప్లాట్ఫామ్స్ లో మీరు యూజ్ చేసిన అదే ప్రైస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా చూడొచ్చు. క్లౌడ్ 4.1 ప్రీవియస్ వర్షన్ తో పోల్చుకున్నట్లయితే కొంచెం బెటర్ మార్క్స్ స్కోర్ చేసినట్టు చూపిస్తుంది. ఏజెంటిక్ కోడింగ్ కానివ్వండి, ఏజెంటిక్ టెర్మినల్, గ్రాడ్యుయేట్ లెవెల్ రీజనింగ్, ఏజెంటిక్ టూల్ యూస్, మల్టీలింగ్వల్ Q&A, విజువల్ రీజనింగ్, హై స్కూల్ మ్యాథ్ కాంపిటీషన్, ఇలా డిఫరెంట్ పారామీటర్స్ లో ప్రీవియస్ మోడల్ తో పోల్చుకున్నట్లయితే బెటర్ గా ఉంది. ఈవెన్ జెమినై 2.5 Pro తో పోల్చుకున్న బెటర్ స్కోర్ చూపిస్తున్నారు. ఓపెన్ ఏఐ O3 మోడల్ కన్నా బెటర్ స్కోర్ అని చూపిస్తున్నారు. బట్ దీని యాక్సెస్ అయితే మనకు అందుబాటులో లేదు. ప్రీమియం యాక్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని టెస్ట్ చేసి అవుట్పుట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది మార్కెట్ లోకి వచ్చిన కొత్త ఏ మోడల్ సంబంధించిన అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3,000 రూపాయల నుంచి ఏ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.